ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి ఆత్మజ్ఞానం గురించి తెలుసుకుంటున్నాం. ఇందులో శ్రీ 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 విద్యారణ్య స్వామి వారు రచించిన వేదాంత పంచదశి అను గ్రంథంలో నుంచి శ్లోకానికి అర్థము, తాత్పర్యము, విశేషార్థము తెలుసుకుంటున్నాం. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అక్షర భిక్ష పెట్టి జ్ఞాన జన్మను ప్రసాదించిన గురుదేవులకు, ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మములకు సవినయంగా సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ గ్రంథంలోకి ప్రవేశిద్దాం. శ్రీ వేదాంత పంచదశి శ్రీ 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 విద్యారణ్య స్వామి వారు రచించిన శ్రీ వేదాంత పంచదశి అనే గ్రంథములో 2వ శ్లోకము తత్పాదాంబురుహద్వంద్వ సేవా నిర్మల చేతసాం సుఖబోధాయ తత్వస్య వివేకోయం విధీయతే. శ్లోకము మరొకసారి. తత్పాదాంబురుహద్వంద్వ సేవా నిర్మల చేతసాం సుఖబోధాయ తత్వస్య వివేకోయం విధీయతే. శ్లోకం యొక్క అర్థము: వేదాంత శాస్త్రము మిగుల గంభీరమై సామాన్యులకు దుర్బోధయై ఉన్నది. ఇట్లగుటచే దానిని సమగ్రముగా విచారింపలేకను, విచారించియు బుద్ధిమాంద్యము వలన అర్థ నిర్ణయము చేయనేరకును అనేకులు ఆయాసపడుచున్నారు. చిత్తశుద్ధి లేని వారల విషయము అటుంచితే చిత్తశుద్ధి కలవారలు కూడా శాస్త్ర గాంభీర్యము వలన ఆయాసపడవలసి వచ్చుచున్నది. కావున ఈ ఆయాసమును తీర్చుటకై శాస్త్ర తాత్పర్యమును సవిమర్శముగాను సంక్షేపముగాను బోధించుటకై ఈ క్రొత్త గ్రంథమును ఆరంభించుచున్నాను. జీవుడు బ్రహ్మరూపుడే అయినను అజ్ఞానము వలన ఆ బ్రహ్మమందు పంచకోశములు ఆరోపింపబడి ఉండుటచే బ్రహ్మ భిన్నుడుగా దోచుచున్నాడు. ఆయనకు ఆ కోశములతో సంబంధము లేని తెరంగు సుఖతరముగా విమర్శింపబడును. జీవుడును ప్రపంచాతీతుడే అను విషయము నిరూపింపబడి జీవ బ్రహ్మైక్యము స్థాపింపబడును. ఇట్లు గ్రంథారంభమును సమర్థించి విషయ నిరూపణమును ప్రారంభించుచున్నారు. పరబ్రహ్మము సత్య జ్ఞానానంద రూపమని శృతులయందు స్పష్టముగానే చెప్పబడి ఉన్నది. జీవుడును అట్టివాడే అయిన కాని వారలకు ఐక్యము సంభవింపదనట నిర్వివాదాంశము కదా. కావున జీవ బ్రహ్మైక్యము ఉపదేశింపబోవాడగుటచే ఈ గ్రంథకర్త మొట్టమొదట జీవుడును సత్య జ్ఞానానంద స్వరూపుడే అని నిరూపింపవలసిన వాడై ఉన్నాడు. ప్రపంచమంతయు జీవుని సుఖ దుఃఖాత్మకునిగానే కదా చూచుచున్నది. ఈ కారణము వలన జీవుని యథార్థ రూపమును నిరూపింపదలచి కవి మొట్టమొదట జ్ఞానము నిత్యము అను విషయమును సాధింపుచున్నాడు. వేదాంత మతమునందు ఆత్మ జ్ఞానరూపుడే అగుటచే ఈ నిరూపణమే సర్వోపదేశములకు ఆధారమని తెలుసుకొనవలయును. అందు మొట్టమొదట సర్వానుభవ సిద్ధంబును ప్రత్యక్షంబును సుఖముగా బుద్ధికి గోచరమగునదియు అవు జాగ్రత్తవస్థనే కైకొని ఈ విషయమును చూపుచున్నాడు. ఇంతటితో శ్రీ వేదాంత పంచదశిలో 2వ శ్లోకము సమాప్తము. మరలా మరో శ్లోకంతో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.